అందరికీ నమస్కారం. మొదట గతంలో ఎప్పుడూ లేనట్టు ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలిపే కాదు, హైయెస్ట్ మెజారిటీతో ఈ ఈ నియోజకవర్గానికి రికార్డ్ సృష్టించేలాగా గెలిపించారు. దీనికి యువతంతా ఎంతో కష్టపడ్డారు. సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టడం అయింది. అదొక్కటే కాకుండా ఈ మీటింగ్ ద్వారా మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి, ఒక ప్లాట్ఫామ్ ఫామ్ చేసి, ఈ యువతకి ఎవరెవరికైతే ఉద్యోగాలు లేవో, ఎక్కడెక్కడైతే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో ఇవన్నీ మేము షేర్ చేసుకుని, నేను ఈ 40-50 రోజుల్లో చాలా రీసెర్చ్ చేశాను. పక్కనే అమరావతి రావటం, అందులో విజయవాడకి చాలామంది తరలి రావటం, దీనివల్ల చాలా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. యాక్చువల్గా నా దగ్గరికి పర్సనల్గా చాలా కంపెనీలు వచ్చినాయి. మాకు ఎలక్ట్రీషియన్స్ కావాలి, లేకపోతే మాకు ప్లంబర్స్ కావాలి, మాకు కొత్త కొత్త ఉద్యోగాలకి మేము చాలామందిని ఎత్తుతున్నాం, కానీ ఇక్కడ స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదని చెప్పి వచ్చినాయి. అలాగే నా దగ్గర చాలా కంపెనీస్ మేము స్కిల్ అందిస్తాము, మాకు యువతను చూపించండి అని కూడా వచ్చారు. సో ఇదంతా కూడా నేను ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసి ఈ యువత అందరికీ షేర్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టమైంది. అందులో గత 5 ఏళ్లలో మన యువతంతా చాలా బాధలు పడున్నారు, చాలా పోరాటం కూడా చేస్తున్నారు. కానీ ఇక మీదట మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందబోతుంది. సో ఈ అభివృద్ధితో పాటు మన యువత కూడా ముందుకెళ్ళాలంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్వయం ఉపాధి మనం క్రియేట్ చేయాలి. సో స్వయం ఉపాధి క్రియేట్ చేయడానికి వాళ్ళకి కొత్త జాబ్స్కి ఇంటర్వ్యూకి గల స్కిల్స్ కానీ, లేకపోతే ఈ ఎలక్ట్రీషియన్స్ గల స్కిల్స్ కానీ ఇవన్నీ మనం ఇప్పిద్దామని చెప్పి మేము సంకల్పం చేశాము. సో ఇంకా ముందట కూడా మేమందరం యూత్ అంతా కూడా ఒక కుటుంబంలాగా, ఒక కుటుంబంలో మనుషుల్లాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటా ముందుకెళ్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా అందరికీ ఈ మెసేజ్ అందజేద్దామని చెప్పి ఈ కార్యక్రమం పెట్టమైంది. మరి ఎలక్షన్ అయ్యి 2 నెలలు పై చిలికైనా కానీ అప్పుడు రిజల్ట్ వచ్చి మంచి ఆలోచనతో గద్దె గారు తనయుడు గద్దె కాంతి గారు యూత్ని ఎంకరేజ్ చేయాలి, యూత్ చాలా కష్టపడ్డారు ఎలక్షన్లో అని గుర్తుపెట్టుకొని ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం, 3 పార్టీల యూత్ను కూడా ఇక్కడ పిలవటం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి తరుణం. ఎందుకంటే కష్టపడిన యువత ఏమి ఆశించకుండా కూటమికి నిజాయితీగా కష్టపడిన యువత అందరిని కూడా జనసేన పార్టీ యువత, టీడీపీ యువత, అదేవిధంగా బీజేపీ నుంచి యువత అందరిని కూడా మరి క్రాంతి గారు మరి ఎలక్షన్లో 3-4 నెలలు తిరిగి ఆ కార్యకర్తలు ఎవరైతే యూత్ నిస్వార్థంగా పనిచేశారో వాళ్ళందరిని కూడా పిలిచి ఆత్మీయంగా పలకరించి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, యూత్ని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాల్సిందిగా మరి ఆయన ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు క్రాంతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజకీయాలు చూస్తూ ఉన్నాం. గెలవగానే కార్యకర్తల్ని మర్చిపోయే రోజుల్లో ఈరోజు గెలిచినాక కూడా మరి గద్దె గారంటే మనందరికీ తెలుసు. గద్దె గారు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీలు కులాలు లేకుండా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటే పనిచేస్తారు. అదేవిధంగా మరి ఆయన వారసుడైనటువంటి క్రాంతి గారు కూడా అదేవిధంగా యూత్ని, అన్ని పార్టీ వ్యక్తుల్ని గౌరవించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు బావకుమార్ గారిని, నన్ను, చిన్ని గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి యూత్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ ఈ ఉమ్మడి కూటమిలో మరొక భాగం ఈరోజు చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందంటే, గతంలో అసెంబ్లీ చూస్తూ ఉంటే బాధగా ఉండేది. మన ఆడపిల్లల్ని పక్కన పెట్టుకొని అసెంబ్లీ చూడాలంటే చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు హౌస్లో జరుగుతున్న విషయాలను చూస్తూ ఉంటే రాష్ట్రం ఎంత ముందుకెళ్తుందో చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అప్పచెప్తే ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేసుకున్నారో మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కక్ష సాధింపు చర్యలు కాదు, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి 5.5 కోట్ల ఆంధ్రులకి మనం పరిపాలన అందించాలని మంచి పరిపాలన అందిస్తున్నందుకు ఈ యూత్ అంతా కూడా మరి ఈ కూటమికి సపోర్ట్ చేసినందుకు ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక నుంచి రాజకీయాల్లో యూత్ కూడా చాలా స్పీడ్గా పాల్గొని ఇవాళ నిన్న ఓటింగ్లో తెలిసింది. ప్రతి యూత్ ప్రతి దాంట్లోనూ ముందుండబట్టే ఇంత మెజారిటీ మన కూటమికి వచ్చింది.
అట్లాగే మన జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ ఉన్న యూత్ని మెయిన్ వాళ్ళందరినీ మన క్రాంతి గారు పిలిచి అందరినీ థ్యాంక్స్ చెప్పుకొని గద్దె రామ్మోహన్ రావు ద్వారా మేమందరం కూడా దాంట్లో పాల్గొని అందరికీ మనల్ని మళ్ళీ రాజకీయాల్లో మనం కొంత టైం వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేయడం కోసమే ఈ ప్రయత్నం. దీనికి కూడా క్రాంతి ముందుగా ఈ అడిగేసినందుకు అతనికి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి విషయంలోనూ రాజకీయంలాగానే ఉండాలి, పరిపాలన అనేది ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో మన ఎమ్మెల్యే రామ్మోహన్ గారి పద్ధతుల్లో తెలుస్తుందని చెప్పి మన చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విషయంలో అయినా సరే ప్రతి విషయంలోనూ ముందుండి మంచే చేయమంటున్నారు తప్పితే ఎవరిని చెడు చేయమనలేదు. ఇంకా వైసీపీ పార్టీ ఏదో వాళ్ళ మనుగడ కోసం చేస్తున్న అల్లర్లు చూస్తే హాస్యాస్పదంగా ఉంటుంది, చిత్రాలుగా ఉంటుంది. కానీ ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళు చేసిన ఆర్గనైజేషన్కి ఇక్కడ మా రామ్మోహన్ గారు, చిన్ని గారు మంచి అండగా ఉండి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ యూత్ను కూడా మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్న గద్దె క్రాంతికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే అంశెట్టి వాసు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. ఆయనకి కూడా ఈ కార్యక్రమంలో యూత్ అందరిని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.